గ్రేవ్ హాక్ హైబ్రిడ్ ఉపరితలం నుండి గాలికి క్షిపణి వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, యునైటెడ్ కింగ్డమ్. ఆన్సర్ ఆప్షన్ డి, యునైటెడ్ కింగ్డమ్. రష్యా క్షిపణి దాడులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ గ్రేవ్ హాక్ హైబ్రిడ్ ఉపరితలం నుండి గగనతలానికి క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది. దీనిని యునైటెడ్ కింగ్డమ్ అభివృద్ధి చేసింది. ఇది స్వల్ప శ్రేణి ముప్పులను, ముఖ్యంగా వేగంగా కదిలే గాలిలోని వస్తువులను లక్ష్యంగా చేసుకుంటుంది. క్షిపణులు మాక్ 2.5ని చేరుకోగలవు మరియు 12 మైళ్ళ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు. ఇది డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు మరియు తక్కువ ఎగిరే విమానాలకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్తరప్రదేశ్. ఇండో-నేపాల్ సరిహద్దుకు సమీపంలోని కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం KWSలో 45 నుంచి 50 ఏళ్ల మగ ఏనుగు మృతదేహం కనుగొనబడింది. కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం ఉత్తరప్రదేశ్లోని ఎగువ గంగా మైదానంలో ఒక రక్షిత ప్రాంతం. ఇది 1987లో ప్రాజెక్ట్ టైగర్లో భాగమైంది మరియు దూధ్వా టైగర్ రిజర్వ్ యొక్క ప్రధాన ప్రాంతం. ఈ అభయారణ్యం సాల్ మరియు టేకు అడవులు, గడ్డి భూములు, చిత్తడి నేలలు మరియు చిత్తడి నేలలతో కూడిన పెళుసైన టెరాయ్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. ఇటీవల వార్తల్లో కనిపించిన మీజిల్స్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రం, ప్రోటోజోవా. ఆన్సర్ ఆప్షన్ బి, వైరస్. తక్కువ టీకా రేట్లు మరియు అంతర్జాతీయ ప్రమాణాల కారణంగా అత్యంత అంటువ్యాధి వైరస్ అయిన మీజిల్స్ యుఎస్లో, ముఖ్యంగా టెక్సాస్లో తిరిగి విజృంభిస్తోంది. ఇది పారామిక్సో వైరస్ వల్ల కలిగి గాలి ద్వారా వచ్చే వ్యాధి. ఇది ప్రత్యక్ష సంబంధం మరియు గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ శ్వాసకోశానికి సోకుతోంది మరియు తీవ్రమైన సమస్యలు మరియు మరణానికి కారణమవుతుంది. లక్షణాలు 4 నుంచి 7 రోజులు అధిక జ్వరంతో ప్రారంభమవుతాయి. తర్వాత దగ్గు, ముక్కు కారటం, ఎర్రటి కళ్ళు మరియు నోటిలో తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. ముఖం మరియు మెడపై దద్దుర్లు కనిపిస్తాయి. తర్వాత మొత్తం శరీరానికి వ్యాపించి 5 నుండి 6 రోజుల పాటు తగ్గిపోతాయి. ఏటా ఏ రోజును గ్లోబల్ టూరిజం రెసిలియన్స్ డేగా పాటిస్తారు? 15 ఫిబ్రవరి, 16 ఫిబ్రవరి, 17 ఫిబ్రవరి, 18 ఫిబ్రవరి. ఆన్సర్ ఆప్షన్ సి, ఫిబ్రవరి 17. పర్యాటక రంగం యొక్క స్థితిస్థాపకత మరియు అనుకూలతను హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17న ప్రపంచ పర్యాటక స్థితిస్థాపకత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు ఎదురు దెబ్బల నుండి కోలుకొని ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక మార్పిడి మరియు స్థిరత్వానికి మద్దతు ఇవ్వగల బలమైన పర్యాటక పరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మహమ్మారి, ఆర్థిక సంక్షోభాలు మరియు వాతావరణ మార్పు వంటి ప్రపంచ సవాళ్లకు పర్యాటకం దుర్బలంగా ఉంటుంది. యుఎన్ జనరల్ అసెంబ్లీ ద్వారా స్థాపించబడిన ఈ రోజు పునరుద్ధరణ మరియు సహకారం కోసం వ్యూహాలను ప్రోత్సహిస్తుంది. 2025లో వాతావరణ స్థితిస్థాపక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి వాతావరణ చర్యపై యుఎన్ ప్రపంచ చర్చను నిర్వహిస్తోంది. 2025 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? రష్యా, బ్రెజిల్, చైనా, భారతదేశం. ఆన్సర్ ఆప్షన్ బి, బ్రెజిల్. బ్రెజిల్ జూలై 6-7, 2025న రియో డి జనీరోలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. 2025 అధ్యక్షత వహించిన బ్రెజిల్ ప్రపంచ పాలనా సంస్కరణ మరియు ప్రపంచ దక్షిణ దేశాల మధ్య బలమైన సహకారంపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్రిక్స్ను 2009లో బ్రెజిల్, రష్యా, భారతదేశం మరియు చైనా స్థాపించాయి.
దక్షిణాఫ్రికా 2010లో చేరింది. ఈ కూటమిలో ఇప్పుడు 11 పూర్తి సభ్యులు ఉన్నారు. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఇథియోపియా, ఇరాన్ మరియు ఇండోనేషియా. Follow for more videos.